నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నగరంలోని 3 పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మంత్రి నెల్లూరు నగరంలోని 54వ డివిజన్లోని అన్ని పార్కులను పూర్తి మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. నగరంలోని 5వ డివిజన్ పరిధిలో ఎస్పీఆర్ పార్కుతో పాటుగా 14వ డివిజన్లో మాగుంట సుబ్బరామిరెడ్డి ఉద్యానవనంలో 16వ డివిజన్ జగదీష్ నగర్ మొదటి వీధి పార్కులో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటును ఆదివారం మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ వైవో నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఉండండి సార్. ఓకే సార్. సార్ ఒకసారి ప్లీజ్ పని అన్న చెప్పాడు. రెడీ సార్. అందరు బండి సార్ వెనక్కి చెప్పాడా రమ్మనుడా. చెప్పాలా సార్ అండి జనాలు ఉన్నప్పుడు ఎట్లా అందరికీ నమస్కారము. నెల్లూరులో 2014-19 అయితే దాదాపు 100 పార్కులు యాక్చువల్గా పునరుద్ధరించాలని, ఎక్కడైతే పార్కులకి లేఅవుట్లో స్థలాలు వదిలారో ప్రతి లేఅవుట్ని బయటకు తీయమని ఆ రోజు అధికారులకు ఆదేశించాను. ఆ విధంగా దాదాపు మెజారిటీ పార్కులను యాక్చువల్గా చేశారు. దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది. పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అసలు ఇప్పుడు పోయి ఆ ఎక్విప్మెంట్ మీద ఎక్కితే అవన్నీ విరిగిపోయేటట్టుగా ఉన్నాయి, అన్నీ రాసుకుంటున్నాయి, మూవ్ కావట్లా. నిజంగా ఎంత దారుణం. పక్కనే చక్కటి ఒక స్కూల్ ఉంది, 1000 మంది పిల్లలు ఉన్నారు, ఈ కాలనీ ఉంది, ఆడుకుంటారు. ఒక సదుద్దేశంతో ఆ రోజు చక్కగా 2014-19 చేసిన పార్క్ ఇది. అయితే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పిల్లలు చక్కగా ఆడుకోవాలి, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవాలి, అటువంటి ఫెసిలిటీస్ చేయమంటే ఈరోజు మళ్ళా నెల్లూరులో ఉన్న 54 డివిజన్లో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా పునరుద్ధరించడానికి, ఎక్విప్మెంట్ చేయడానికి ఈరోజు ఈ నేతాజీ పార్క్ అంటారు, ఈ పార్కుకి 40 లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. 40 లక్షల రూపాయలతో లేటెస్ట్ జిమ్ ఎక్విప్మెంటు, లేటెస్ట్ ప్లే ఎక్విప్మెంట్. యాక్చువల్గా ఆ వచ్చింది ఎక్విప్మెంట్ మొత్తం వచ్చింది కంప్లీట్గాను. ఆ ఎక్విప్మెంట్ మొత్తం
శంకుస్థాపన చేసాం ఇవాళ మేము. ఈరోజు లోకల్లో ఉన్న నాయకులందరితో కలిసి వార్డు నాయకులు వాళ్ళందరితో ఇది ఒక నెల రోజుల అధికారులకు ఆదేశిస్తున్న కరెక్ట్గా 30వ రోజు ఇవాళ నుంచి లెక్కబెట్టి 30వ రోజుకి ఇదంతా యాక్టివిటీకి రావాలి. పిల్లలు చక్కగా ఆడుకోవాలి. వీలైతే ఇది పెద్ద పార్కు, వీలైతే ఒక స్కేటింగ్ కూడా తయారు చేయమని చెప్పాను. ఒక స్కేటింగ్ కూడా యాక్చువల్గా చేయమని చెప్పాను. నేను అందరికీ ఒకటి చెప్పేది, నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు 54 డివిజన్లు అన్నిట్లోనూ మంచి ఎక్కువ పెట్టిస్తాం. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా ఏదైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో పిల్లలకి చక్కటి ఎక్విప్మెంట్ ఇచ్చేటట్టుగా పెద్ద గ్రౌండ్స్ ఉంటే అక్కడ బాస్కెట్బాల్ కోర్టు, ఇంకా పెద్దది ఉంటే ఫుట్బాల్ కోర్టు అవన్నీ చేసేటట్టుగా చేయడం జరిగింది. మొన్న ఒక మున్సిపల్ స్కూల్ విజిట్ చేసి వచ్చాను 49వ డివిజన్లో గుంటబడి. నిజంగా దారుణం. అక్కడికి పోతే చక్కటి స్థలం ఉంది, మొత్తం రాళ్ళు రప్పలు శానిటేషన్ భయంకరంగా ఉంటే ఇమీడియట్గా క్లీన్ చేయమన్నా క్లీన్ చేశారు. అదేవిధంగా ఒకరికి డిజైన్ చేయమన్నా డిజైన్ కూడా చేసేశారు. బహుశా దాదాపు దాన్ని చేయడానికి ₹1 కోటి దాకా అవుతుంది. అయినప్పటికీ అక్కడ చక్కగా ఏర్పాటు చేయాలని నిన్న కూడా నాకు డిజైన్ తెచ్చారు. అది కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర సిఎస్ఆర్ ఫండ్లో కానీ అంటే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని దగ్గరలో ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా, మున్సిపాలిటీ ద్వారా, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు నెల్లూరులో 3 పార్కుల్లో ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఇక్కడ ఒకటి 5వ డివిజను, 14వ డివిజన్, తర్వాత వచ్చి 16వ డివిజన్ జగదీష్ నగర్. ఈ మూడిట్లో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఆ 14వ డివిజన్ పోతున్నాం. ఈవినింగ్ 16వ డివిజన్లో మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ 5-6 ఇట్లా అన్ని డివిజన్లో చేయడం జరుగుతుంది. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, డ్రింకింగ్ వాటర్ ఫర్ సంగం, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈ 2 కంప్లీట్ కావాలా. 165 కోట్లు హడ్కోలోని బ్యాలెన్స్ మిగిలింది. ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం తీసుకురాలా, వదిలేశారు మా మీద కోపంతో. ఎక్కడ డ్రైనేజ్ లైన్లు కనెక్షన్ ఇస్తే దోమలు లేని నగరం అవుతుందా, ఎక్కడ వాటర్ లైన్లని కనెక్షన్ ఇస్తే సంగం బ్యారేజ్ నుంచి వస్తాయని 165 కోట్లు వాళ్ళు ఇస్తామంటే తీసుకోవాలా. దాన్ని మనం ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ బడ్జెట్లో పెట్టించాం. రేపు April 1 తర్వాత అమౌంట్ వస్తుంది. రాగానే ఆ 2 వర్క్స్ కూడా వేగవంతం చేసి ఒక 1 ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను. ఈ మధ్య 3000 స్ట్రీట్ లైట్స్ తెప్పించాం. బల్బ్స్ లైట్స్ లేవు బల్బులు అంటే 3000 లైట్స్ని యాక్చువల్గా మనం తెప్పించా. అన్నీ కూడా బిగించమని చెప్పాను. 40 కిలోమీటర్లు థర్డ్ లైన్ లేదంటే థర్డ్ లైన్ అంటే స్ట్రీట్ లైన్ వేయాలంటే థర్డ్ లైన్ ఉండాలి. థర్డ్ లైన్ ఏదంటే 40 కిలోమీటర్ లైన్ యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి తెప్పించింది. ఈ విధంగా 1 by 1 చేస్తున్నాం. ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు ఆయన గైడ్ చేస్తున్నాడు. ఆ విధంగా 1 by 1 చేస్తున్నాడు. అందరూ కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే, ముఖ్యమైన సమస్య మన ఇళ్లలో వచ్చే చెత్త, హాస్పిటల్ నుంచి వచ్చే చెత్త, హోటల్ నుంచి వచ్చే చెత్త, స్కూల్ నుంచి వచ్చే చెత్త. అదే మేజర్ సమస్య. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా, ఒక ఇండివిజువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి. మానసికంగా శారీరకంగా బాగున్నప్పుడే బాగా వర్క్ చేయగలరు. బాగా వర్క్ చేసినప్పుడే ఆదాయం ఇండివిజువల్ పెరుగుతుంది. ఇండివిజువల్ ఆదాయం పెరిగితే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి, అనేక రకరకాలు ఉన్నాయి. నేను అనేక దేశ విదేశాలు స్టడీ చేసిన తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు ఏమున్న ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలు కంబైన్ జిల్లాలు 10 పెట్టమని ఆదేశించారు. వెంటనే యాక్చువల్గా సైట్స్ చూడమని కలెక్టర్లు చెప్తే 2 ఫైనలైజ్ అయినాయి. విశాఖపట్నం ఒకటి, గుంటూరు ఒకటి. అవి 2 ఎస్టాబ్లిష్ అయినాయి. గత ప్రభుత్వం మిగతా 5 సంవత్సరాల్లో దాన్ని చీమంతా కూడా కదిలించలా. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో ప్లాంట్కి టెండర్ పిలిచేసాం. రేపు 20వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని అలాట్ చేస్తాం. 1.5 yearలో వస్తుంది. కాకినాడ రాజమండ్రిలో కూడా సైట్ రెడీ చేశారు.
దానికి కూడా టెండర్ పిలవబోతున్నారు. అదేవిధంగా రాయలసీమలో 2 పెడుతున్నాం. ఇవన్నీ పెడితే రోజుకి 6,700 టన్నులు 6,700 టన్నులు చెత్త వస్తుంది. 6,700 టన్నులు పర్ డే. దాంట్లో 4,700 టన్నులు వీటికి వెళ్ళిపోద్ది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి. అక్కడికి పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఇంకెక్కడ చెత్త అనేది ఉండదు. పోతే మరొక 2,000 టన్ను ఉంటుంది. ఆ 2,000 టన్ను చిన్న చిన్న మున్సిపాలిటీస్, ఆ చిన్న మున్సిపాలిటీస్లో డిఫరెంట్ మెథడ్స్లో చేయడానికి నిన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ విధంగా రాబోయే 1.5 year, ఈ ప్లాంట్ పెట్టాలంటే 1.5 year పడుతుంది. 1.5 year to 2 years. సో 2 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో వస్తున్న 6,700 టన్నులు 2,700 టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయి ఎక్కడా దెబ్బలేనిండు. మరొక 2,000 మాత్రం వాటి ఎలా ట్రీట్ చేయాలా ప్రాసెస్ చేస్తున్నాం. ఇది అవుతుందని నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం.